అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినది, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అని రాయబడినది. మోషే ప్రవక్త ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యలను అభ్యసించినాడంట. ఇంతకీ మోషే ప్రవక్త ఏ విద్యలను అభ్యసించాడు అంటే, ఒక వచనంలో దేవుడైతే స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యలను నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక సందర్భంలో ఒక బ్రదర్ వచ్చేసి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బ్రదర్ ఏం చదువుకోలేదండి. వాళ్ళ కొడుకు అయితే కొంచెం చదువుకున్నాడు, ఎక్కువ కాదు, కొంచెమే. ఆయన వాళ్ళ కొడుకుతో చెప్పాడంట, నీకు ఎలాగో చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కదా, చదువు ఆపేయాలనుకుంటున్నావు కదా, నీకు మంచి పని దొరికేంత మట్టుకు నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేసి ఒక 2-3 పనులు ఆయనకు చెప్పినప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నువ్వు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావు, ఇంత చదువుకొని ఈ పని చెయ్యాలా అని చెప్పేసి ఆ తండ్రి చెప్పినటువంటి పనులను చులకనగా తీసి పడేసినాడంట. ఇంతకీ ఆయన చదువుకున్నటువంటి చదువు ఎంత అంటే 10th క్లాస్. అది ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలోనే 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి, అయ్యా ఈ పనులు చెయ్యి అంటే ఇంత చదువుకొని ఆ పని చెయ్యన్నా అని చెప్పేసి చీప్గా ఆ పనులను తీసి పడేసినాడు. కానీ మోషే ప్రవక్త జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నింటినీ అభ్యసించినటువంటి వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. చూడండి, పురాతన కాలంలో నాగరికత అభివృద్ధి పొందినటువంటి దేశాలలో ఒక దేశం ఏది అంటే ఐగుప్తు దేశం. ఆ దేశంలో రాజు కుటుంబీకులలో ఒకడిగా పెరుగుతూ మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్యలేమిటి అని చెప్పేసి కొన్నింటిని మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి మొట్టమొదటి విద్య ఏంటిది అంటే, ఆయన ఒక ఇంజనీర్గా ఉన్నాడండి. ఎందుకోసం అంటే పిరమిడ్స్ కావచ్చు, పెద్ద పెద్ద భవంతులను మోషే ప్రవక్త కట్టగలడు. రెండోదిగా మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానమంతటిని సంపాదించుకున్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త పట్టణాలకు రూపకల్పన చేయగలిగినటువంటి వ్యక్తి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒక మేనేజర్గా ఉన్నాడు. ఎందుకంటే అనేక మందిని కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ యొక్క టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ మోషే ప్రవక్తలో ఉన్నాయి. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 20 లక్షల మందిని ఇజ్రాయేలీయులను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వారికి నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. వారికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను తీర్చే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంటే చూడండి, ఆయన ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒకే ఒక్క దెబ్బతో మనుషులను చంపేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త పెరిగిందే రాజు ఇంట్లో కాబట్టి యుద్ధ అనుభవములు లేదా యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా శత్రువుని ఎదిరించాలా, ఏ విధంగా వారితో యుద్ధం చేయాలా, ఏ విధంగా తమ శత్రువులను నాశనం చేయాలో ఆ విద్యలన్నింటినీ, యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలన్నింటినీ కూడా మోషే ప్రవక్త నేర్చుకున్నాడు. ఆరోదిగా మనం గమనించినట్లయితే మోషే ప్రవక్త రోజులు నడవగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆయన ముందుని నడిపించినాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన గొర్రెలను అరణ్యమునకు అవతల ప్రక్కకు తీసుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏడోదిగా మనం గమనించినట్లయితే తన మాటల్లోనూ క్రియల్లోనూ మోషే ప్రవక్త బల ప్రభావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఇంకా చెప్పుకుంటూ పోతే మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి.
ఆ విద్యలన్నింటినీ ప్రభువు ఒకే ఒక్క వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నింటినీ అభ్యసించినాడంట. అంతేకాకుండా ఆయన మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నట్టుగా అపోస్తుల కార్యములో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద భవంతులను కట్టే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అంటే పై స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మిద్యాను దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ తన మామ, అయ్యా ఈ గొర్రెల మందను మేపు అంటే ఆయన చెప్పాల్సినటువంటి మాట ఏంటిది అంటే, 10th క్లాస్ చదువుకున్న ఆయన్నే ఒక పని చెయ్యయ్యా అంటే ఆపనా అని చెప్పేసి చీప్గా తీసి పడేసినాడు. ఇప్పుడు మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏంటిది, ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు ఏమిటి, ఆయనకున్నటువంటి అర్హతలు ఏమిటి, అవన్నింటినీ బట్టి కనుక మనం ఆలోచన చేస్తే గొర్రెలను మేపడం అనేది చాలా చిన్న పని ఆయన దృష్టిలో. కానీ ఆయన దాన్ని కూడా ఒప్పుకొని ఆ పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.